జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ, సారీ లెట్ యు చెప్పండి. నో సో హౌఎవర్ he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ద మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, ఆయనే ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ మొత్తం ఫిక్షనల్ లేదు. సో అయిపోయింది అక్కడ, ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని? అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. సో కంటిన్యూయింగ్ దట్ అని డైరెక్టర్ అని. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే హౌస్ఫుల్ బోర్డ్ పెట్టే థాట్ రైటర్ వసంతదా లేదంటే మీదా? రైటర్ వసంత్. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి. వెరీ గుడ్ ఇన్పుట్, ఎక్స్ట్రీమ్లీ క్లెవర్, వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్. బ్యూటిఫుల్. ఎక్కువ చెప్తున్నారు. కీర్తి సురేష్ గారు లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు, నరేషన్ అడిగిన తర్వాత చేశారు, అంతే. ఇమీడియట్గా చెప్పాను నేను చేస్తాను, చాలా నచ్చింది అని చెప్పాను. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు కామెడీ మేనర్లు చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటాగనిస్ట్లో? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ, బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరే లాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం, ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I've worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film. So very much looking forward.